ఈరోజు మనము ధ్యానించబోయేటువంటి దేవుని సందేశం ఏదనగా ఆత్మ, జీవము, శరీరము, స్పిరిట్, సోల్ అండ్ బాడీ. ఈ విధముగా ప్రతి మనిషిలో కూడా 3 అంతర్భాగాలు ఉంటాయి అని బైబిల్ చెబుతుంది. ఈ 3 అంతర్భాగాలను అంటే స్పిరిట్, సోల్, బాడీ 100% నీతివంతముగా ఉంచుకోవడానికి దేవుని యొక్క శక్తిని మనము బ్రతికున్నంత కాలము కూడా ఆయన సహాయాన్ని పొందుతూ ఉండాలి. తెస్సలోనిక రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 23వ వచనము మనం చూస్తున్నట్లయితే, సమాధానకర్తయగు దేవుడే మిమ్ములను సంపూర్ణముగా పరిశుద్ధపరచునుగాక. మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభువైన యేసుక్రీస్తు ఇది అయిపోయే వరకు వెళ్ళొద్దని చెప్పారు. రాకడయందు నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడుబడునుగాక. అంటే మనుష్యుడు 3 అంతర్భాగాలను కలిగి ఉన్నాడు. ఆత్మ, జీవము, శరీరం. The 3 parts of a person. 3 ముఖ్య భాగాలు. బాడీ అనేది, శరీరం అనేది బాహ్యంగా బయట కనిపిస్తుంటుంది. దీన్ని మనము బాహ్య పురుషుడు అనొచ్చు, బాహ్య స్త్రీ అనొచ్చు. అంతర్భాగములో సోల్ అంటే జీవం ఉంటుంది. దాన్ని మనము మైండ్ అని చెప్పొచ్చు. ఎమోషన్స్, మనకు ఉద్రేకాలు వస్తూ ఉంటాయి, భావోద్వేగాలు కలుగుతూ ఉంటాయి. అలాగే విల్ పవర్, మనం ఇది చేయాలి చేయకూడదు అనేటువంటి ఈ విధానములో మన ఆలోచనలు, మన భావోద్వేగాలు, మన యొక్క ఖచ్చితంగా చేయాలి చేయకూడదు అనేటువంటి ఆలోచనలన్నీ కలిపి జీవము అంటారు. లోపల మానవ ఆత్మ ఉంటుంది, మనుష్యుని యొక్క ఆత్మ. కాబట్టి ఒక మనుష్యుడు ఆత్మ, జీవము, శరీరాన్ని కలిగి ఉంటాడని తెస్సలోనిక రాసిన మొదటి పత్రికలో మనం చూస్తున్నాం. అంటే బయటికి కనిపించేది ఒక్కటే మానవుని యొక్క నిర్మాణం అనుకోకూడదు. అయితే లోపల ఉండేటువంటి డైజెస్టివ్ సిస్టమ్, జీర్ణ వ్యవస్థ, శ్వాస వ్యవస్థ, దేవుడిచ్చినటువంటి వ్యవస్థలన్నీ కూడా బాడీకి సంబంధించినటువంటివే. అయితే ఈ బాడీయే కాకుండా ఇక్కడ 2 రంగుల్లో ఉన్నది. ఎల్లో రంగులో ఏమో స్పిరిట్, బ్లూ రంగులో ఏమో జీవము. తెస్సలోనిక రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 23వ వచనము బట్టి మానవులు 3 రకాలైనటువంటి నిర్మాణాలు కలిగి ఉంటారు.
అయితే ఈ బ్లాక్ స్పాట్ అనేది మానవుని ఆత్మ, అది దేవుని ఆత్మగా మారే విధముగా పరిశుద్ధాత్ముడును మనం ఎప్పుడూ ఆహ్వానిస్తూ ఉండాలి. స్పిరిట్ డిటర్మైన్స్ అవర్ ఐడెంటిటీ. లోపల ఉండేటువంటి ఆత్మ, మన ఆత్మ దేవుని ఆత్మ పరిశుద్ధాత్మ చేత ప్రభావితం కావించబడినప్పుడు మనము దేవుని యొక్క విశ్వాసముగా నిర్దేశించబడతాం. మానవుని ఆత్మ అపవాది యొక్క ఆత్మతో సంధానం చేస్తే, కలిపితే మనము నాశన పాత్రులుగా మిగిలిపోతాం. ఈ యొక్క స్పిరిట్, ఈ ఆత్మ ఎప్పుడూ కూడా పరిశుద్ధాత్మను కలిగి ఉండడానికి మనము దాన్ని ఎప్పుడు కూడా పొందడానికి ప్రయత్నం చేయాలి. ఇంకొక అంతర్భాగం ఏంటంటే, సోల్ అంటే జీవము. మన వ్యక్తిత్వాన్ని ఇది నిర్ణయిస్తుంది. మన యొక్క మైండ్ని ఇది కంట్రోల్ చేస్తూ ఉంటుంది. మన ఎమోషన్స్ని ఇది కంట్రోల్ చేస్తూ ఉంటుంది. మన యొక్క విల్ పవర్ని జీవము కంట్రోల్ చేస్తూ ఉంటుంది. బయటకు కనిపించేది మనం అనుకుంటా ఉంటాం కదా, మనము అందంగా ఉన్నామా, సుందరముగా ఉన్నామా, ఒకవేళ సరైన రీతిలో లేమా. మనుష్యులు మన బాహ్యాకారాన్ని బట్టే మనం గుర్తుపడతారు. ఈ బాడీ అనేది, ఈ శరీరం అనేది జీవము, ఆత్మ రెండింటికి కూడా రెండింటిని నివసింపచేస్తుంది. అంటే బాడీలోనే లోపల అంతర్భాగంలో జీవము, మానవుని ఆత్మ ఉంటుంది. అంటే మనుష్యాత్మకు, మనుష్యుని యొక్క జీవానికి బాహ్యపు తొడుగు శరీరం అని చెప్పచ్చు. ఈ శరీరం ద్వారానే మనం మాట్లాడుతూ ఉంటాం. 5 సెన్సెస్ ఉన్నాయి, 5 మనము గ్రహింపులు గ్రహించవచ్చు. ఈ శరీరమే మనకు పనిచేసే విధముగా ఉంటుంది. కాబట్టి మనము ఏ విధముగా ఈ శరీరాన్ని అదుపులో ఉంచుకోవాలి, జీవాన్ని ఆత్మను రెండు ఏ విధముగా మనము పరిశుద్ధంగా ఉంచుకోవాలి అన్న విషయాల గురించి మనం ధ్యానం చేయబోతున్నాం. యేసు ప్రభు వారు బాప్తిసం పొందిన తర్వాత ఒక పావురము ఆకారం వలె హోలీ స్పిరిట్ ఆయనలో ప్రవేశించింది. మనం కూడా బాప్తిసం పొందిన వెంటనే దేవుడు తన పరిశుద్ధాత్మను మనకు అనుగ్రహించాడు. ఎప్పుడైతే ఆయన నమ్మి బాప్తిసం పొందామో అప్పుడే దేవుని ఆత్మ మనలో ఉన్నది. ఆ దేవుని ఆత్మ పెరిగే విధముగా మనుష్యుని ఆత్మ పనిచేస్తుందా, దురాత్మ పనిచేసే విధముగా మనుష్యుని ఆత్మ, విశ్వాసాత్మ పనిచేస్తుందా అన్నది మన ఇష్టం. కాబట్టి ఇప్పటి వరకు నేర్చుకున్నటువంటి విషయాలు ఏంటంటే, మానవుడు, ప్రతి మనిషి కూడా, దుర్మార్గులేమి, దుష్టులేమి, దేవుని బిడ్డలేమి 3 కాంపోనెంట్స్తో, 3 పార్ట్స్తో ఉంటారు. బాడీ అంటే శరీరము, సోల్ అంటే జీవము, స్పిరిట్ అంటే ఆత్మ. ఈ కాన్సెప్ట్ కొంతమంది నమ్మరు. శరీరము స్పిరిట్ అనుకుంటారు, శరీరము లేక జీవమే అనుకుంటా ఉంటారు. అది తప్పని తెస్సలోనికి రాసినటువంటి మొదటి పత్రిక చెబుతూ ఉంది. బాడీకి ఎప్పుడు కూడా, ఈ శరీరానికి ఎప్పుడు కూడా ఆహారం కావాలి, నీరు కావాలి, నివాసయోగ్యమైనటువంటి పరిస్థితి కావాలి, అదే విధముగా ఆరోగ్యం ఉండాలి, శక్తి ఉండాలి, మరి శుచిగా దేహాన్ని ఉంచుకోవాలి, జబ్బులు రాకుండా, సరిపడా నిద్రపోవాలి, ఎక్సర్సైజులు చేయాలి. ఈ విధముగా దానికి కొంత ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం కూడా ఉండాలి ఈ బాడీకి. బాడీ ఉన్నంత కాలము కూడా ఇవి కావాలని మనం కోరుకుంటా ఉంటాం. ఈ యొక్క జీవాన్ని మనం ఏమంటామంటే మనస్సు లేక
విల్, లేక ఎమోషన్స్, భావోద్వేగాలు, ఇవన్నీ కూడా జీవంలో ఉంటాయి. ఈ జీవం ఎప్పుడు కూడా పాజిటివ్ సెల్ఫ్ టాక్, అంటే తన గురించి గొప్పగా చెప్పుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉంటుంది. అలాగే సెల్ఫ్ ఎక్స్ప్రెషన్స్, పొగుడుకోవడం, ఎమోషన్స్, ఉద్రేకాలు, కోపాలు, సంతోషాలు. అదే విధముగా మనము ఏం చేయాలి, ఏం చేయకూడదని జీవం చెప్తూ ఉంటుంది. జ్ఞానము, దీనికి జ్ఞానం కూడా ఉంటుంది. ఈ విధముగా ప్రపంచాన్ని చూస్తూ ఉంటుంది మన జీవం. ప్రపంచం వైపే కావాలని కోరుకుంటుంది. ప్రజలతో అందరూ కలిసిపోవాలి అన్న విధంగా ఈ జీవం ప్రయత్నం చేస్తూ ఉంటుంది. స్పిరిట్ అంటే పరిశుద్ధాత్మను కలిగి ఉన్నటువంటి మనుష్యాత్మ విశ్వాసం కలిగి ఉంటుంది, నిరీక్షణ కలిగి ఉంటుంది, మరి నిరంతరము కూడా కండిషన్స్ లేనటువంటి లవ్ని కలిగి ఉంటుంది, ప్రేమ కలిగి ఉంటుంది, దేవునితో సహవాసాన్ని కోరుకుంటుంది, అది ఆరాధిస్తుంది, దేవుణ్ణి ప్రార్థిస్తుంది, స్పిరిట్ ధ్యానం చేస్తుంది, దేవుడు మనకి ఈవేళ ఏం చెప్పబోతున్నాడు అనే వాక్యం కొరకు ఎదురు చూస్తుంది, దేవుని మాటల పట్ల ఆసక్తి కలిగి ఉంటుంది. మీరందరూ ఇప్పుడు ఈరోజు వాక్యం వినడానికి ఎందుకు వచ్చారంటే అది స్పిరిట్ లీడింగ్ అనే చెప్పాలి. దేవుని ఆత్మ మిమ్మలను ఈ వర్చువల్ వర్షిప్కి, ఇంటర్నెట్ ద్వారా జరిగేటువంటి ఆరాధనకి రప్పించుకొని దేవుని మాటలు వినేటట్టుగా దేవుని ఆత్మ పనిచేస్తుంది. మీలో దేవుని ఆత్మ ఉన్నది అన్నదానికి ఇదొక ఉదాహరణ. మనం ఈ డయాగ్రామ్ చూసినట్లయితే బాహ్యమైనటువంటి మనుష్యుడు మెదడు కలిగి ఉంటాడు. అదొక బయో ఎలక్ట్రికల్ బ్రెయిన్ ఆఫ్ మ్యాన్. అంటే అది దాంట్లో జీవ విద్యుత్ తరంగాలు అనేవి మెదడులో ఉంటాయి. ఆ తర్వాత హార్ట్ ఉంటుంది మనకి, బయోమెకానికల్ హార్ట్ ఆఫ్ మ్యాన్. అది జీవ యాంత్రిక సంబంధంగా అది కొట్టుకుంటా ఉంటుంది. దేవుడు దాన్ని ముందు మన తల్లి గర్భంలో మనల్ని పెట్టగానే, పిండముగా ఉండగానే దానికి మూమెంట్ స్టార్ట్ చేశాడు, మెకానిక్స్. అది అలాగ మనం ఆయుష్ ఎంతకాలం ఉంటే అంతకాలము ఈ గుండె కొట్టుకుంటుంది. గుండె చప్పుడు ఆగిపోతే ఏమవుతుందో మనందరికీ తెలుసు. రెండవ డయాగ్రామ్ చూసినట్లయితే మనుష్యుడిలో జీవం ఉంటుంది, మనుష్యుడిలో ఆత్మ ఉంటుంది. మన కాన్షియస్సే మనము మంచి చేయాలి అన్నటువంటిది, మనం చేయాలి అనుకున్నటువంటిది కాన్షియస్సే అది సోల్ చెబుతూ ఉంటుంది. స్పిరిట్ లీడింగ్ సోల్ ఎప్పుడు కూడా మంచి చేయమని చెప్తూ ఉంటుంది. మనిషిని మెదడు ఎప్పుడు కూడా రకరకాలుగా అటు ఇటు దాన్ని మారిపోతుంది. బైబిల్ మీద ఎక్కువగా ఆధారపడినటువంటి జనులు నీతివంతులుగా జీవించడానికి ప్రయత్నం చేస్తారు. సాతాను క్రియల్లో మునిగిపోయేటువంటి విశ్వాసులు కూడా సాతాను సంబంధికులుగా ఉండిపోతారు. ఈ గుండె హార్ట్లో నీవు దేవుని వాక్యాన్ని భద్రం చేసుకునే విధంగా ఉండాలి, కానీ ధనధాన్యాల పట్ల లేక ఈ లోకపు ఆకర్షణల పట్ల ఆసక్తి కలిగి ఉండకూడదు. ఇవన్నీ కూడా ఇవి ఇన్నర్ మ్యాన్, స్పిరిచువల్ మ్యాన్. కుడివైపున ఉన్నవన్నీ కూడా ఆత్మ సంబంధమైన మనుష్యుడు ఆత్మ విషయాల మీద ఎక్కువ జ్ఞానం పెడతా ఉంటాడు. అంటే మనలో ఉన్న ఆత్మను దైవాత్మ చేత మనము నడిపించుకోవాలి. మన బ్రెయిన్ కి మనస్సు నుంచి సందేశాలు వెళ్తాయి, మైండ్ నుంచి అంటే సోల్ నుంచి వెళ్తాయి. ఇన్నర్ మ్యాన్ మనలో ఉన్నటువంటి ఆంతరిక మనుష్యుడు మంచి చేయాలా చెడు చేయాలా అని మన యొక్క సోల్ చెబుతూ ఉంటుంది. అలాగే మనుష్యునికి 5 సెన్సెస్, 5 వారు గుర్తింపదగినటువంటి విధముగా ఉంటాయి. చెవులు ఉంటాయి, వింటాయి ఎప్పుడు కూడా. కళ్ళు ఉంటాయి, చూస్తూ ఉంటాయి. నోస్, అవి ముక్కులు వాసన చూస్తూ ఉంటాయి. స్కిన్, మన ఒంటి మీద టచ్ చేస్తే మనకు తెలిసిపోతుంది. ఈ యొక్క చర్మము, టంగ్, టేస్ట్ తెలిసిపోతూ ఉంటుంది. ఈ 5 సెన్సెస్ అనేవి కూడా ఇవన్నీ కూడా మైండ్లో ఉంటాయి. బ్రెయిన్ డెడ్ అంటే మనుషుల్లో జీవం ఉండొచ్చేమో కానీ బ్రెయిన్ డెడ్ అయితే ఈ 5 సెన్సెస్ కూడా పనిచేయవు.
మనలో ఉన్నటువంటి మనస్సు, మనలో ఉన్నటువంటి సోలు, జీవము మన మైండ్కి డైరెక్షన్ ఇస్తూ ఉంటుంది. ఇప్పుడు మనం ఈ డయాగ్రామ్ చూస్తున్నట్లయితే, ఈ బొమ్మ, ముగ్గురు గర్ల్స్ ఒక బిజీగా ఉండేటువంటి రోడ్ని దాటుతున్నారు. అయితే ఇద్దరు ఆగిపోతున్నారు, ఒక ఆమె వేగంగా వెళ్ళిపోవాలని చూస్తుంది. అంటే వేగంగా ఈ బిజీ రోడ్ని దాటాలనేటువంటి విధానంలో ఈమె ముందుకు ఎందుకు వెళ్ళిపోతుందంటే, ఇంత పెద్ద రద్దీ అయినటువంటి ప్రదేశంలో కూడా నేను వెళ్ళిపోగలను అనేటువంటి ఒక ఆజ్ఞ మనసులోంచి వెళ్ళింది ఆమెకి. అందుకని ముందుకు వెళ్ళిపోబోతుంది. యాక్సిడెంట్ అవుతుంది, ఆ యాక్సిడెంట్ అవ్వకపోదు, అదని తర్వాత విషయం. ఇద్దరు స్త్రీలు ఇక్కడ కదలలేదు. అంటే రద్దీగా ఉంది, మనం ముందుకు వెళ్ళకూడదు, యాక్సిడెంట్ అవుతుంది, కనుక మన ప్రాణాలు కాపాడుకోవడానికి మనం ఇక్కడే నిలబడదామనేటువంటి ఆజ్ఞ మనసు నుంచి మెదడులోకి వెళ్ళింది. ఇవి సరిగ్గా ఈ మెదడు మనస్సు సరిగ్గా పనిచేయకపోవడం వల్లే యాక్సిడెంట్లు అవుతాయి, దారుణాలు కూడా జరుగుతూ ఉంటాయి. మన హృదయంలో ఎప్పుడూ కూడా మంచి ఆలోచనలు పెట్టుకోవాలి. మనుష్యుని ఆత్మ అనేకమైనటువంటి విషయాలతో నిండిపోతూ ఉంటుంది. ముఖ్యంగా ఈ యొక్క గుండె ఎప్పుడు కూడా శారీరకమైనటువంటి ఆశలు నెరవేర్చుకోవాలని ప్రయత్నం చేస్తుంది. అదే విధముగా నేత్రాశ, జీవపు డంబం, ఇవన్నీ కూడా 1 యోహాను 3:16లో చూడొచ్చు. ఈ హృదయం ఎప్పుడు కూడా, మనుష్యుని యొక్క హృదయము ఇటువంటి తలంపులతో ఉంటుంది. అయితే దేవుని గురించి ఆలోచన చేయడం, క్రీస్తు ప్రభు రక్తం ద్వారా విమోచింపబడినటువంటి జనులు, పాప ప్రాయశ్చిత్తం పొందినటువంటి వారు, పాప పరిహారము పొందిన వారు, ప్రభు ఇచ్చేటువంటి నిత్య జీవము కొరకు ఆయన వస్తాడు మధ్యాకాశానికని ఎదురు చూచే వారు హృదయాలను దేవుని విషయాలతో నింపుకోవాలి, ఇహలోక విషయాలతో నింపుకోకూడదు. ఎందుకంటే ఈ జీవన యాత్ర తాత్కాలికం కనుక హృదయాన్ని ఎప్పుడూ కాపాడుకోవాలి. అందుకని ప్రభు అంటాడు, హృదయ రహస్యములు దేవునికే ఎరుక. మన హృదయంలో ఏముందో మనము జన్మనిచ్చినటువంటి బిడ్డలకు తెలియదు, అదేవిధంగా మన ఇంట్లో ఉన్నటువంటి బంధువులకి తెలియదు. సో హృదయము కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. మనలో ఉన్న ఆత్మ, మనలో ఆత్మ ఉంటుంది. ఈ రెండు, జీవము ఆత్మ, రెండు బయటకు కనిపించవు. మనలో ఉన్నటువంటి ఆత్మ, ఆ ఆత్మ దేవుని ఆత్మగా, దేవుని ఆత్మతో ఎప్పుడు కూడా కలపాలి, అనుసంధానం చేయాలి. అంటే దేవుని ఆలోచనలు మన పట్ల నెరవేర్చే విధముగా మనము బైబిల్లో ఉన్నటువంటి మాటలు ఎప్పుడు కూడా మన యొక్క ఆత్మలో, మనస్సులో, ఆత్మ మనస్సు రెండిట్లో కూడా మనం పెట్టుకున్నట్లయితే దేహం కూడా అదే విధంగా ప్రవర్తిస్తూ ఉంటుంది. సో మనము ఎప్పుడు కూడా స్పిరిచువల్గా, ఆత్మ సంబంధముగా పవిత్రులుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అయితే సాతానుడు అది భగ్నం చేయాలని ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఈవిల్ స్పిరిట్స్ అంటే ఏదో పక్షిలాగా, లేక గ్రద్దలాగా ఎగిరి రావు. మనకి అనేక రకమైన ఈవిల్ స్పిరిట్స్ ఉన్నాయి. సెక్షువల్ సిన్స్, లైంగికమైనటువంటి పాపాలు, హోషేయ గ్రంథంలో చూడవచ్చు 4:12. అదే విధముగా మనము మరణమైపోతామా, మనము ఇబ్బందుల్లో పడిపోతామా అని దేవుని మీద ఆధారపడకుండా ఉండేటువంటి ఆలోచనలు. డిప్రెషన్స్ అంటే ఒక న్యూనతాభావం, మనం ఎందుకు పనికిరాం, మనము ఈ లోకంలో వ్యర్థులము అనేటువంటి ఒక విధమైనటువంటి క్షీణభావం, దేవుడు కూడా మనల్ని తిరస్కరించాడు అనేటువంటి భావనలు, భయాలు, ఇవన్నీ కూడా ఈవిల్ స్పిరిట్స్ అంటారు. ఈ దురాత్మలన్నీ కూడా మనుష్యుని ఆత్మలోకి ప్రవేశించినప్పుడు మనుష్యుడు ఒక దురాత్మలా మారిపోతాడు. ఒక వైద్య విద్యార్థిని, పీజీ విద్యార్థిని, మొన్న హైదరాబాదు గాంధీ హాస్పిటల్లో పీజీ చేస్తున్న విద్యార్థి ఆత్మహత్య.
ఒక సైంటిస్టు ఆత్మహత్య, ఒక ఇంజనీరు ఆత్మహత్య. అంటే బాగా చదువుకున్న వాళ్ళకి దేవుని ఆత్మ ఉంటుందని మనము చెప్పలేం. ఈ ఆత్మహత్యలను ప్రలోభపరిచేది, ఆత్మహత్య చేసుకోవాలని ప్రేరేపించేది, ఆత్మహత్య చేసుకుని నువ్వు నరకానికి నిన్ను పంపించాలని ప్రయత్నం చేసేది దురాత్మ. అందుకని దురాత్మలు మనలో ఉండకూడదంటే నీకు న్యూనతాభావం ఉండకూడదు. నేను ఐఎమ్ ది చైల్డ్ ఆఫ్ గాడ్, దేవుని బిడ్డను, నేను దేవుని కుమారుడైన యేసు రక్తం చేత నేను విమోచింపబడిన వాడను, నాకు సాతాను ఏమీ చేయలేదు, నేను పడిపోయినను తిరిగి లేస్తాను. న్యూనతాభావం ఉండకూడదు. ఎప్పుడు వీఆర్ ది బెటర్ పీపుల్ దాన్ అన్సేవ్డ్ పీపుల్. రక్షింపబడని వారి కంటే మేము ఎంతో ఉన్నతముగా ఉన్నాము. బాడీకి అనారోగ్యం వచ్చింది, డోంట్ ఫియర్. నిన్ను పుట్టించినటువంటి దేవుడు నువ్వు అనారోగ్యం అవుతుంటే ఆయనకి తెలీదా? స్వస్థపరచాలని ఆయనకి తెలీదా? కానీ సాతాను ఏం చేస్తుందంటే, అయ్యో నీకు ఈ రోగం వచ్చింది, నువ్వు చనిపోతావు, నువ్వు దేవుని మీద నమ్మకం పెట్టుకోక ఇంకా యు ఆర్ ఫినిష్ అని చెప్తూ ఉంటుంది. ఈవిల్ స్పిరిట్స్ అలా పనిచేస్తూ ఉంటాయి. కనుక ఈవిల్ స్పిరిట్స్ లోపల పనిచేయకుండా ఉండాలంటే, దురాత్మలు లోపల మనుష్యాత్మలో పనిచేయకుండా ఉండాలంటే హోలీ స్పిరిట్, దేవుడు మనకు సంచకరం అనేటువంటి ఈ యొక్క పరిశుద్ధాత్మను ఇచ్చాడు కదా, ఆ పరిశుద్ధాత్మను గ్రోలుము. చక్కని పాటలు ఉన్నాయి, పరిశుద్ధాత్మను గ్రోలుము. ఎప్పుడు కూడా పరిశుద్ధాత్మను నువ్వు పొందుతుండేటువంటి విధముగా నీలో ఉండే పరిశుద్ధాత్మ. అయితే అది మొరగుజ్జులాగా ఉండకూడదు. అనుదినము నీలో ఉన్నటువంటి ఆంతరంగిక పురుషుడు పెరిగే విధముగా ఉండాలి. హోలీ స్పిరిట్ నీ యొక్క మనసుతో మాట్లాడుతూ ఉంటుంది, నీ యొక్క హృదయంతో మాట్లాడుతూ ఉంటుంది, నీ స్పిరిట్తో కూడా మాట్లాడుతూ ఉంటుంది. దేవుని యొక్క స్పిరిట్ ఇవన్నీ మన అంతరంగంలో జరుగుతూ ఉంటాయి. అవి మనం పట్టించుకోకుండా ఉంటాం అన్నమాట. మంచి చేయి అంటే మంచి చేయకుండా చెడు చేస్తాం. హోలీ స్పిరిట్ చెబుతూ ఉంటుంది, ఈ పని నువ్వు చేయకు అని చెప్తుంది. కానీ మానవుని ఆత్మ, మనుష్యాత్మ అది ప్రబలమైపోతున్నప్పుడు, అది ఎక్కువ ప్రభావితం చూపించినప్పుడు పరిశుద్ధాత్ముడు తగ్గిపోతాడు. ఈ శరీరం ఏమవుతుందో తెలుసు మీకు. చనిపోయినప్పుడు శరీరమును క్రైస్తవులు అయితే ఖననం చేస్తారు, కొంతమంది దాన్ని దహన సంస్కారాలు చేస్తారు, కాల్చివేయడం జరుగుతుంటుంది. మిగతా మతస్థులైతే, క్రైస్తవులు భూమిలో దాన్ని ఖననం చేస్తారు. బాడీ విల్ డికే, భూమిలో అది నాశనం అయిపోతుంది. అంటే ఈ బాడీ ఇట్ విల్ డై, బాడీ విల్ డై అట్ ఇట్స్ టైం. దేవుడు ఆయుష్ ఇచ్చినంత కాలం ఈ బాడీ ఉంటుంది. అయితే ఆయుష్ అయిపోయింది అంటే, మన కాలం అయిపోయిందంటే బాడీ మాత్రము జీవించదు, జీవం ఉండదు. అయితే స్పిరిట్, సోల్ అంటే జీవం అని చెప్పాను మీకు, స్పిరిట్ అంటే ఆత్మ అని చెప్పాను. ఈ రెండిటికి కూడా మరణం ఉండదు. ఇది మీకు చాలా మంది క్రైస్తవులకి అర్థం కానటువంటి ప్రశ్న. నాకు మొన్నటి వరకు ఇది అర్థం కాలేదు. సోల్ స్పిరిట్ ఒకటే అనుకునేవాడిని, మీరు అలాగే అనుకునవచ్చు. అయితే మనం ఇక్కడ గమనించవలసినటువంటి విషయం ఏంటంటే, రక్షింపబడిన ఆత్మలు దేహము అది మరణమైపోయినప్పుడు ఏమవుతాయి? బైబిల్లో ఉంది, శరీరము భూమికి వెళ్ళిపోతుంది. ప్రసంగి గ్రంథంలో దేవుడు దయచేసిన ఆత్మ దేవుడి దగ్గరికి వెళ్ళిపోతుందని. అయితే మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, రక్షింపబడిన ఆత్మలు పరదైసులో సంతోషంగా ఉంటాయి. గమనించండి, రక్షింపబడిన ఆత్మలు పరదేశంలో సంతోషంగా ఉంటాయి. అంటే దేవుడు అక్కడ వాటిని పెడతాడు. నేడు నాతో పాటు పరదైసులో ఉందువు అని యేసు ప్రభు అంటాడు దొంగతో, శిలువ మీద ఉన్న దొంగతో. ప్రియులారా, ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఆత్మకు చావు ఉండదు. అయితే రక్షింపబడని అంటే యేసును నమ్మనటువంటి ఆత్మలు అవి దురాత్మల కిందే లెక్క. అవి మనిషి చనిపోగానే దే స్టార్టెడ్ సఫరింగ్ ఇన్ ద హెల్.
దేవుని దగ్గరికి వెళ్ళిపోవడం అంటే దేవుని దగ్గర క్షేమంగా ఉండవు, దేవుని చేత శిక్షింపబడతా ఉంటాయి ఆల్రెడీ. ఆ 1000 ఏండ్ల పాలన అయిపోయాక ఇంకా భయంకరమైనటువంటి ఆ అగ్ని సరస్సులో ఇంకా క్షోభపడతాయి. ఆత్మలకి చావు ఉండదు. మనం రక్షింపబడిన ఆత్మలు కనుక చనిపోయినప్పటికీ దేవుని చేతిలో యేసు వద్ద పరదేశులో క్షేమంగా ఉంటాం. దేవునికి వందనాలు. దేవుడిచ్చిన బ్లెస్సింగ్ అది మనకి. సోల్ సంగతి ఏంటని గమనించినట్లయితే, సోల్ అంటే జీవము. జీవానికి కూడా మరణం ఉండదు. బాడీకి మరణం ఉంటుంది, జీవానికి కూడా మరణం ఉండదు. చాలా కఠినమైన టాపిక్ని గత 22 ఏళ్ళలో మీకు ఎప్పుడూ చెప్పలేదు, గమనించండి. జీవానికి మరణం ఉండదు. అయితే ప్రభు మధ్య ఆకాశానికి వచ్చినప్పుడు అక్కడ పరదేశంలో ఉన్నటువంటి స్పిరిట్స్కి, అంటే రక్షింపబడినటువంటి ఆత్మలకు జీవం వస్తుంది. అప్పటి వరకు అవి కూడా సుప్తావస్థలో ఉండాలి. జీవం రాగానే మహిమ శరీరం వచ్చేస్తుంది. అంతవరకు వెయిట్ చేయాలి. అంటే జీవము అనేది దానికి మరణం ఉండదు, ఆత్మకి మరణం ఉండదు. జీవము ఎప్పటికీ అలాగే ఉంటుంది. అయితే మీ జీవము యేసుక్రీస్తు వద్ద, యేసుక్రీస్తు ద్వారా దేవుని యొద్ద దాచబడి ఉన్నదని కొలస్సీ 3:3లో చెప్పబడింది. జీవం అంటే అది లైఫ్ అనేది. లైఫ్ విల్ నాట్ పెరిష్, బాడీ విల్ పెరిష్. ఆ జీవము ఆత్మకు మళ్ళా ఊపిరి పోస్తుంది, మళ్ళా మహిమ శరీరాలు వస్తాయి, మనం పరిశుద్ధ ప్రభు ద్వారా ఎత్తబడతాం. అక్కడ మనం పరలోకంలో సంతోషంగా ఉంటాము. ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే, మన ఆత్మలకు, మన యొక్క జీవానికి రక్షణ ఎప్పుడు వస్తుందంటే, ప్రభు ఇచ్చేటువంటి ఆ ప్రాయశ్చిత్తం, ఎటోనిమెంట్ అంటారు. నిన్న మెసేజ్ మళ్ళా మీకు వాట్సాప్లో పెట్టాను. అటోన్మెంట్లో ప్రాయశ్చిత్తం దేవుడు మనకు చేసేస్తాడు యేసుక్రీస్తు రక్తం వల్ల. నువ్వు నమ్మడం అంతే. విశ్వాసం ద్వారా, విశ్వాసం ద్వారా మీరు రక్షింపబడుతున్నారు, క్రియల ద్వారా కాదు అని దేవుడు చెప్తున్నాడు. కనుక బ్రతికుండగానే, ఈ బాడీ ఉండగానే నీవు యేసు ప్రభువు ద్వారా రక్షింపబడిన వాడై పాపములకు ప్రాయశ్చిత్తము పొందిన ఎడల, అంటే ఆయన నీ బదులుగా శిక్షింపబడ్డాడు కదా, ఆ ప్రాయశ్చిత్తం పొందిన ఎడల నీకు ఎప్పుడు కూడా శాశ్వతమైన ఆశీర్వాదాలు వస్తాయి. ఒకవేళ బ్రతికుండగా యేసును రిజెక్ట్ చేసేవారికి శాశ్వతమైనటువంటి నింద, శాశ్వతమైనటువంటి శాపము, శాశ్వతమైనటువంటి వేదన ఉంటుంది. రక్షింపబడినటువంటి ఆత్మలు శాశ్వతమైనటువంటి పరలోకములో ఆనందము పొందుతుండగా, రక్షింపబడని ఆత్మలు శాశ్వతమైన నరకంలో ఉంటాయి. అంటే ఏంటి? స్పిరిట్, సోలు శాశ్వతమైనవి, బాడీ మాత్రం అశాశ్వతమైనది. చాలా మంది సోదరులు ఈరోజు వర్షిప్లో ప్రభు మధ్యాకాశానికి వస్తాడు, చిరు అయితే మాకు మహిమ శరీరాలు ఇస్తావు. దేవునికి వందనాలు. మహిమ శరీరాలకి నాశనం ఉండదు, కోరికలు ఉండవు. అవి ఎప్పుడూ కూడా దేవుని ఆత్మతో నడిపించే విధముగా ఉంటాయి. దేవుని సంతోషపరచాలని ప్రయత్నం చేస్తూ ఉంటుంది. కాబట్టి ఇప్పటి వరకు నేర్చుకున్నటువంటి విషయాలు ఏంటంటే, దేహము, శరీరము చనిపోయిన తర్వాత అది నాశనం అయిపోతుంది, క్షీణించిపోతుంది. అయితే జీవము కానీ ఆత్మ కానీ నశింపవు, శాశ్వతంగా ఉంటాయి. శాశ్వతమైనటువంటి విధంగా మనుషులందరూ ఆత్మలు, జీవాలు శాశ్వతంగా ఉంటాయి. రక్షింపబడిన వారి యొక్క ఆత్మలు, జీవము సంతోషంగా ఆ యొక్క దైవ సన్నిధిలో, పరలోకములో ఎల్లవేళలా శాశ్వతంగా జీవిస్తాయి. రక్షింపబడిన ఆత్మలు శాశ్వతంగా నరకములో వేదన, ఏడ్పు, పండ్లు కొరుకులు ఉంటాయి. రైట్? సోల్ అండ్ స్పిరిట్, దే హ్యావ్ ఎవర్ లాస్టింగ్ లైఫ్. వాటికి మరణం ఉండదు. గమనించుకోండి ప్రియమైన వాళ్ళు. ఎన్ని కొత్త విషయాలు దేవుడు
మీకు ఈ విషయాల్లో మంచి జ్ఞానాన్ని ఇచ్చాడు కనుక ఇవన్నీ మీకు అర్థమవుతున్నందుకు దేవునికి వందనాలు. మీకు నేను శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. మనిషిని ఆత్మ ఎప్పుడు కూడా మనిషిని యొక్క జీవము ఈ యొక్క లోకము వైపే ప్రయాణం చేస్తుంది. అది మనం తగ్గించుకుని పరిపూర్ణంగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. మొదటి ఆదాము కడపటి ఆదామని మొదటి కొరింథీయులు 15:45 చూస్తే ఆదాము ఒక లివింగ్ సోల్ గా ఏర్పాటు చేశాడు, జీవము కలిగిన ప్రాణి. అంటే దేవుడు మనుషుని ఏమంటున్నాడంటే జీవము కలిగిన ప్రాణి అంటున్నాడు, లివింగ్ సోల్. అంటే మనము యాజ్ ఇట్ ఈస్ గా ట్రాన్స్లేట్ చేయాలంటే బ్రతుకుండే జీవము, మనుషుడు బ్రతుకుండే జీవము. అయితే కడపటి ఆదాము క్విక్నింగ్ ద స్పిరిట్. క్విక్నింగ్ ద స్పిరిట్ అంటే ఆత్మను వృద్ధి చేయవాడు. ఇక్కడ మనం చూస్తున్నట్లయితే క్విక్నింగ్ ద స్పిరిట్, అక్కడ చూడండి, గమనించండి, ఇంగ్లీష్లో లివింగ్ సోల్ అని ఉంది, జీవించేవాడు, జీవించే ప్రాణి. ఇక్కడ క్విక్నింగ్ ద సోల్ అని లేదు. అంటే యేసు ప్రభువు ఆత్మలను వెలిగించేవాడు, జీవింపజేయు ఆత్మ. ఆదామైతే జీవించు ప్రాణి, ఒక ప్రాణి, ఒక సోల్. అందుకనే కొంతమంది బాగా చదువుకున్న వాళ్ళు యూ బ్యూటిఫుల్ సోల్ అంటా ఉంటారు. నువ్వు అందమైనటువంటి సోల్ అంటారు. సోల్ అంటే ఒక జీవి, నువ్వు ప్రాణి, ప్రాణమున్న జీవి. ఆదామును ప్రాణమున్న జీవిగా సృష్టించాడు. అయితే మన యేసు ప్రభువు ఆత్మలను వెలిగించేవాడు. అంటే ఆత్మలను ఎప్పుడూ కూడా నిరంతరము పరలోకములో సంతోషపెట్టేవాడని, జీవింపచేయేవాడు. గమనించండి, మొదటి ఆదాము కడపటి ఆదాముకి డిఫరెన్స్ ఏంటో చూడండి. మొదటి ఆదాము పాపం వలన చనిపోయాడు, ఈజ్ ఎ లివింగ్ సోల్. ఆదాము ఆత్మ మళ్ళా ప్రాణము వచ్చి ఉండాలి అంటే, ప్రాణం రావాలంటే ప్రభు మధ్యాకాశం వరకు వెయిట్ చేయాలి. ఆదాము ఏమి పరలోకంలోకి ఏమి వెళ్ళిపోలేదు, అబ్రహాం వెళ్ళిపోలేదు, మోషే వెళ్ళిపోలేదు, ఎవరూ వెళ్ళలేదు. మనం రాకుండా ఆ విందు పూర్తి కాదని హెబ్రీ గ్రంథకర్త 12వ అధ్యాయము 11వ అధ్యాయం చివరిలో చెప్తున్నాడు. ప్రియమైన వారలారా, ఈ భౌతిక శరీరానికి, జీవానికి, ఆత్మకి ప్రాయశ్చిత్తం కలగాలి, పాప ప్రాయశ్చిత్తం. ఆ ప్రాయశ్చిత్తమే దానికి మన బదులుగా ఒకరు అంటే యేసయ్య ప్రాణత్యాగం చేశారు. ప్రాణదానం, ప్రాణత్యాగం, సాక్రిఫైసింగ్ హిస్ లైఫ్ విత్ ఎ టెర్రబుల్ ఇన్సల్ట్, విత్ ఎ టెర్రబుల్ agony and pain. ఎంతో వ్యధ, ఎంతో బాధ, దూషింపబడ్డాడు, శపించబడ్డాడు మనుషుల చేత. ఈ పాపానికి వచ్చే శిక్ష నువ్వు నేను పొందాలి. అయితే యేసు ప్రభు వారు మన బదులుగా పొందాడు కనుక దేవునికి వందనాలు. ప్రాయశ్చిత్తం, పాప ప్రాయశ్చిత్తం, అటోన్మెంట్. బాడీ గురించి చూస్తాం, ఆత్మ గురించి వద్దాం. స్పిరిట్. మనలో మనుష్యాత్మ ఉన్నది, మన శరీరంలో జీవము కూడా ఉన్నది. ఇప్పుడు చాలామంది విశ్వాసులు కూడా, క్రైస్తవులు కూడా ఈ కాన్సెప్ట్ అర్థం కాదు. నాకు 3 రోజుల కిందట ఈ కాన్సెప్ట్ అర్థం కాదని నేను చెప్పాను కదా. ఇప్పుడు అందరికీ తెలిసిపోతుంది, మనందరికీ కూడా. దేవుడు నా ద్వారా బయలుపరుస్తున్న విషయాలని మీరు జ్ఞానంతో ఆలోచన చేయండి. మైండ్ అంటే సోల్. సోల్ ఏది చేయాలి, ఏది చేయకూడదని నిర్దేశించేది మైండ్. ఈ మైండ్ని బాడీ ఉంటాయి, అంతేగాని స్పిరిట్ ఉండదని కొంతమంది క్రైస్తవులు కూడా అంటూ ఉంటారు. మనుషులందరూ మా ప్రపంచం అంతా అదే అనుకుంటారు. చాలామంది తత్వవేత్తలు, చాలామంది విద్యావేత్తలు, చాలామంది ఈ లోకంలో గొప్ప గొప్పవారు అనుకునేవారు ఈ బాడీ ఒకటే ఉంటుంది, బాడీ పోతే ఏమవుతుంది, మా తర్వాత ఏమవుతుందో మనకు తెలీదు అని అంటారు. కానీ బైబిల్ క్షుణ్ణంగా చెప్తుంది ఈ స్పిరిట్ ఏమవుతుంది, ఎలాగ స్పిరిట్కి విమోచన రావాలి ఈ లోకంలో. ఇవన్నీ కూడా వాళ్ళు నమ్మరు. కాబట్టి ఈ లోకము ఎండ్ అయిపోతే, యాత్ర ఎండ్ అయిపోతే వీఆర్ ఫినిష్ అంటూ ఉంటారు. కొంతమంది మనము బతికినంత కాలం ఏదో మంచి పనులు చేస్తే మనం స్వర్గానికి వెళ్ళిపోతాము అనుకుంటూ ఉంటారు. అంటే ఈ శరీరము, మనస్సు లేక
ఆ జీవము రెండే ఉందని చాలా మంది అనుకుంటారు. అయితే మూడోది స్పిరిట్ కూడా ఉందని మనం మర్చిపోకూడదు ప్రియమైన వారలారా. మనము తిరిగి జన్మించిన వారము. కొన్ని సంఘాల్లో కొత్తగా ఎవరైనా వస్తే ఆర్ యు బోర్న్ అగైన్ అంటారు. మీరు తిరిగి జన్మించారా అని అడుగుతారు. మంచిది, అది చక్కని మాట. మీరు నిస్సందేహంగా చెప్పొచ్చు, యు ఆర్ బోర్న్ అగైన్ వెన్ యు ఆర్ బ్యాప్టైజ్డ్ అండ్ బిలీవ్డ్ ఇన్ జీసస్ క్రైస్ట్. యేసు ప్రభు బాప్తిసం పక్కకు పెట్టినా మీరు యేసు ప్రభువుని ఎప్పుడైతే రక్షకుడిగా, స్వకీయ రక్షకుడిగా అంగీకరించి హృదయంలో స్వీకరించారో అప్పుడే మీకు నూతన జన్మ ఇచ్చినట్టుగా మనం భావించవచ్చు. మీలో ఉన్నటువంటి ఆత్మ, మనుష్యాత్మ ఒక చనిపోయినటువంటి స్థితిలో ఉంటుంది దేవునికి అనే పక్షంలో పాపము మిమ్మల్ని ఏలుతూ ఉంటుంది. పాపం మీ 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 హృదయాల్లో రాజ్యం వెళ్తూ ఉంటుంది. అంటే మీరు యేసు ప్రభువుని రక్షకుడిగా అంగీకరించకుండా, యేసు ప్రభువుని రక్షకుడిగా మీరు ఆయన బాటలో నడవకుండా, మీ మనుష్యేచ్ఛల ప్రకారము, మనుష్య శరీరము కోరుకునే కోరికల ప్రకారం మీరు మామూలుగానే జీవిస్తాంటే మీరు బూటకపు క్రైస్తవులు అనమాట, వ్యర్థులు అనమాట. పాపము మీలో ఏలుతూ ఉంటుంది. అందువలన మనుష్యాత్మ దేవుని ఆత్మతో అనుసంధానం చేయాలి. దేవుని మాటలు, దేవుని దేవుడు 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 అంటూ ఎప్పుడు ఉండాలి. ఇవన్నీ కూడా మన ఆర్గన్స్ సరిగ్గా పనిచేయాలి అంటే, స్పిరిచువల్గా ఉండాలంటే మనుష్యాత్మ దేవుని ఆత్మ కింద మారిపోవాలి. హోలీ స్పిరిట్ మనలో పనిచేసే విధముగా, హోలీ స్పిరిట్ అంటే మళ్ళీ గలతీయులకు రాసినటువంటి పత్రికలో ఆత్మఫలాలు, సంతోషము, సమాధానము, క్రోధం లేకుండా పోవడం, నేత్రాశ, జీవపడం, ఇలాంటి ఏమీ లేకుండా మనం మెల్లిమెల్లిగా అన్నిటినీ తప్పించుకుంటూ పరిపూర్ణంలో అవ్వాలి ప్రియమైన వాళ్ళ. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనంలో ఏమంటున్నాడంటే, మనము అపరాధముల చేత చచ్చిపోయాము, వీఆర్ డెడ్ ఇన్ ట్రెస్పాసెస్. అయితే దేవుడు తన మహాకృప చేత క్రీస్తుతో పాటు బ్రతికించాడు. ఈ మాటలు ఎలాగ అర్థం చేసుకోవాలి మీరు? దేవుడు కరుణ కలిగిన వాడు, విశ్వాసుల పట్ల కరుణ చూపుతున్నాడు. మనం పాపంలోనే చచ్చిపోయామంటే మన స్పిరిట్ ఈ దేహంలో ఉండగానే డెడ్ అయిపోయింది, సిన్ వల్ల మృతమైపోయింది. అయితే మనలను యేసుక్రీస్తు చేసినటువంటి ప్రాణత్యాగం వలన, ఆ రక్త ప్రోక్షణ వలన, ఆయన చిందించినటువంటి ఆ రక్తము వలన మనందరికీ కూడా మళ్ళా లైఫ్ వచ్చేసింది. మనం వీఆర్ డెడ్ ఇన్ ద సిన్, పాపంలో చచ్చిపోయాం. అయితే మన ఆత్మలకు ఆయన మళ్ళా జీవం ఇచ్చున్నాడు దేవుడు. దేవునికి వందనాలు. క్రీస్తుతో బ్రతికించినంటే ఇప్పుడు మామూలుగా ఫిజికల్గా మనం ఆలోచిస్తే ఈ వాక్యం అర్థం కాదు. మనం చచ్చిపోవడం ఏంటి, మళ్ళీ బ్రతికించడం ఏంటి అంటే మనుషుడు చచ్చిపోతే తిరిగి బ్రతుకుతాడా, ఇలాంటి సంశయాలు వస్తాయి. దీని అర్థం ఏంటంటే ఈ వాక్యమే FC 2:5 ఏంటంటే, మన హృదయాలలో, మన ఆత్మల్లో, మన జీవము, మన యొక్క ఆత్మలు చచ్చిపోయిన స్థితిలో ఉండి ఉండగా యేసుక్రీస్తు మనలను, క్రీస్తును అంగీకరించడం వలన, ఆ క్రీస్తు త్యాగం వలన, మన పరిశుద్ధాత్మ వలన, ఆయన పంపించిన పరిశుద్ధాత్మ వలన మళ్ళా తిరిగి మనము క్రీస్తుతో పాటు బ్రతుకున్నాం. క్రీస్తు బ్రతుకున్నాడు. ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు? పరలోకంలో ఉన్నాడు. మన స్థానాలు కూడా అక్కడ ఉన్నాయని గమనించుకోవాలి. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 6వ వచనంలో అంటాడు, మనం ఇంకను పాపమునకు దాసులుగా ఉన్నాము. అలా కాకుండా పాప శరీరము నిర్ధమమైనట్లు మన ప్రాచీన స్వభావం ఆయనతో కూడా సిలువ వేయబడినని ఎరుగుదము. ఎప్పుడైతే మనము రక్షింపబడి ఉన్నామో మన పాప స్వభావాన్ని మనం ఆ సిలువ మీద కొట్టేశాం కనుక ఆ పాపపు పురుషుడు చనిపోయాడు. ద ఓల్డ్ మ్యాన్ ఈజ్ క్రూసిఫైడ్ విత్ హిమ్. మన పాప స్వభావం సిలువ మీద పెట్టేశాం. బాడీ ఆఫ్ ది సిన్ ఈజ్ డిస్ట్రాయిడ్. అంటే మన బాడీ పాపముతో నిండి ఉన్నటువంటిది నాశనం చేసేసాడు. కాబట్టి మనం ఎప్పుడు పాపానికి దాసులం కాకుండా ఉండాలి. ప్రియ విశ్వాసులారా, ఈ పాప శరీరము డిస్ట్రాయ్ అయిపోయింది, వేస్ట్ అయిపోయింది పూర్వం. అయితే ఇప్పుడు ప్రభువులో ఇది జీవము కలిగి ఉన్నది. పాత స్వభావము సిలువ వేయబడి ఉన్నది.
కొత్త స్వభావము, జీసస్ క్రైస్ట్ లైక్ క్యారెక్టర్గా మనము జీవించాలి. ఈ లోకం జీవించట్లేదు అంటే ఇంకా మీలో పాపము అది మిమ్మల్ని పరిపాలిస్తుంది అనమాట. కొలస్సీ 3:3 చెప్పాను. మీరు మృతి పొందిపోయారు అంటే మీరు బ్రతికొండగానే చచ్చిపోయారండి. అర్థం ఏంటంటే యు ఆర్ డెడ్ టు సిన్. పాపాలకు అంటే పాపము జోలికి మీరు వెళ్లకుండా ఉండాలి. మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడింది. యువర్ లైఫ్ అంటే ఏంటి? సోల్. మీ జీవము దాచేశాడు ఆయన. మీ జీవము క్రీస్తుతో పాటు దాచబడి ఉన్నది. ప్రస్తుతానికి జీవం మన దగ్గర ఉంది. when we leave this world, ఆయన దగ్గరికే జీవం వెళ్ళిపోతుంది, ఆత్మ కూడా వెళ్ళిపోతుంది. ఆ రెండు అనుసంధానమయ్యి మనకి మహిమ శరీరాల రావాలి అంటే we have to wait till the Jesus comes into the air. ఆకాశానికి రావాలి. రోమీయులకు రాసిన పత్రిక 6:11 అంటాడు, మీరు పాపం విషయమై మృతులుగాను దేవుని విషయమై క్రీస్తునందు సజీవులుగాను మిమ్మల్ని మీరే చూసుకోండి అంటున్నాడు. పాత స్వభావం పోవాలి. ఇప్పుడు మీరు క్రైస్తవులైన తర్వాత, విశ్వాసులైన తర్వాత బాడీలీ ప్రాబ్లమ్స్, బాడీలీ సిన్స్, ఆలోచనలు మారిపోవాలి. క్రీస్తులాగా ప్రేమించాలి. మీరు గమనించండి, ఇంత గొడ్డు కాలంలో కూడా 9 నెలల నుంచి నా మనస్సు, నా సోల్, నా స్పిరిట్ మీ గురించి ఆలోచన చేస్తుంది. మీకు ఏ వాక్యాలు చెప్పాలి, మిమ్మల్ని ఎలాగ అభివృద్ధి చేయాలి దేవునిలో అని ఎప్పుడు ఈ మనస్సు ఊరట పడుతూ ఉంటుంది. ఈ స్పిరిట్ ఎప్పుడు లేకపోతే మీకు ఇలాంటి వాక్యము ఎప్పుడు కూడా నేను 9 నెలల్లో అందించలేను. చాలామంది పాస్టర్లు వాక్యం అందించడం మానేశారు. ఒకవేళ వాక్యం చెప్పిన ఏవో కాకమ్మ కథలు చెప్పుకుని ఈరోజు సంఘం అయిపోయింది అనుకుంటా ఉంటారు. మీరు ఆలయంలో, టెంపుల్లో లేరు కానీ స్పిరిచువల్ టెంపుల్లో ఉన్నారు. ఇంటర్నెట్ ద్వారా ఆత్మ సంబంధమైనటువంటి మందిరంలో ఇప్పుడు మీరు ఉన్నారు. ఆత్మ సంబంధమైన మందిరంలో ఆత్మ సంబంధమైనటువంటి ఆహారాన్ని మీ గురువు అందిస్తున్నందుకు దేవునికి వందనాలు తెలియచేయండి. ఇవన్నీ కూడా ఈ కృషి అంతా ఎందుకంటే 22 ఏళ్ల నుంచి మిమ్మల్ని ఆత్మలో నడిపించడానికి కారణం ఏంటంటే ఇలాగ ప్రోత్సహిస్తూ జీవితం చాలించేయాలి. మీరు చేయాలి, అలాగే నేను చేయాలి. అలాగ ప్రోత్సహింపబడుతూ పరిపూర్ణలమవుటకు మనం ఎల్లవేళలా ప్రయత్నం చేయాలి. ప్రియమైన వాళ్ళ పాప విషయమై యు ఆర్ డెడ్ టు సిన్ అండ్ యు ఆర్ అలైవ్ టు గాడ్ ఇన్ జీసస్ క్రైస్ట్ అవర్ లార్డ్. యేసు ప్రభువు యేసు ప్రభువు దేవుడు, దేవుడే యేసు ప్రభు. ప్రియమైన వాళ్ళారా, మనము తిరిగి జన్మించి ఉన్నాము అన్నటువంటి ఆలోచన చేసినప్పుడు యేసు ప్రభువు ఆయనలాగా మనల్ని నీతిమంతులుగా చేసేస్తాడు. ఆయన స్వభావంలోనికి మార్చేస్తాడు. యేసు ప్రభువు మనకు ఉచితమైనటువంటి నీతి అను వస్త్రం ఇస్తాడు. నీతి అను వస్త్రం. ఈ యొక్క పిక్చర్ మీరు చూస్తా ఉంటే నల్లగా ఉన్నదంతా కూడా మీరు తిరిగి జన్మించక పూర్వము అంత నల్లగా ఉంది. విశ్వాసము ఉన్నా అది పరిపూర్ణమైన విశ్వాసం కాదు. మీరు ఎప్పుడైతే యేసు ప్రభువుని రక్షకుడిగా అంగీకరించి ఉన్నారో అప్పుడు మీ బాడీలో ఆ యొక్క జీవము, ఆ యొక్క ఆత్మ రంగు మారింది, ప్రవర్తన మారింది. క్రీస్తు యేసు స్వభావంలోనికి మీరు వచ్చారు. రావాలి. మీలో రావట్లేదంటే మీరు ప్రయత్నం చేయట్లేదు, ఆత్మను ఆర్పేస్తున్నారనమాట. యూ షుడ్ బి ఏ చేంజ్డ్ పర్సనాలిటీ ఆఫ్టర్ బోర్న్ అగైన్. తిరిగి జన్మించిన తర్వాత ఖచ్చితంగా నువ్వు మారాలి. ఐ హ్యావ్ చేంజ్డ్ మై సెల్ఫ్ ఇన్ ఆల్ మై ఇయర్స్. మారుతూనే అన్నాను. ఇప్పుడు చాలా వరకు పరిపూర్ణమైనటువంటి మార్పులో ఉన్నానని నేను చెప్పగలను. స్పిరిచువల్ బోర్న్ అగైన్ అంటే అప్పుడే పుట్టినటువంటి తిరిగి జన్మించిన వాడు అలాగా ఆయుష్ కొద్దీ జీవిస్తున్నప్పుడు ఆత్మ సంబంధంగా మెచ్యూరిటీ, పరిపక్వత రావాలి. అంటే
బాడీలో పరిపక్వత, జీవములో పరిపక్వత, ఆత్మలో పరిపక్వత. క్రీస్తులా మారిపోవాలి. మనము ఆంతరంగిక పురుషుడు, బాహ్య పురుషుడు అనే విధాలుగా బొమ్మలు చూస్తాం. 2 కొరింథీ 4:16లో ఆయన ఏమంటాడంటే, మేము భయపడం. ఈ బాహ్య పురుషుడు ఏజింగ్ అవుతుంటే ఈ బాహ్య పురుషుడు అంతా కూడా కృషించిపోతా ఉంటాడు. అయితే మాలో ఉన్నటువంటి ఇన్నర్ మ్యాన్ అంటే సోల్, జీవము, స్పిరిట్, ఈ రెండు కూడా నూతన పరచబడుతున్నాయి. రెన్యూడ్ డే బై డే. మై బాడీ ఈజ్ slowly diminishing, slowly getting age. అంటే దీనికి ఏజింగ్ అయిపోద్ది అనమాట. బట్ సోల్ అండ్ స్పిరిట్కి ఏజ్ ఉండదు. జీవానికి స్పిరిట్కి ఏజ్ ఉండదు. ప్రియమైన వాళ్ళారా, అవి అనుదినము కూడా నూతన పరచబడుతూ ఉండాలి. ఆంతరంగిక పురుషుడు అంటే అదని మనం గమనించుకోవాలి. ఎందుకంటే 2 కొరింథీయులు 5:21లో మనము దేవుని యందు నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేసేసాడు. మనం పొందవలసినటువంటి పనిష్మెంట్ని యేసు ప్రభు పొందాడు. ఇక్కడ పాపిగా చేశాడని అనలేదు. చూడండి వాక్యంలో, మన కోసము పాపముగా చేసేసాడు. ఆయన దగ్గర సిన్ లేదు. పాపము చేసిన వాడి వలె, పాపం వలె ఆయన్ని చేసేసాడు. ఎందుకంటే నీ కోసం, నా కోసం, మనలో ఈ ఇన్వర్డ్ మ్యాన్, ఆంతరంగిక పురుషుడు, స్త్రీ ఒక కొత్త ధనము పొందడానికి, పరిశుద్ధాత్మ వెలుగులో వెలగడానికి దేవుడు ఆయన సొంత కుమారుణ్ణి ఆ శిలువ మీద బలియాగం చేసేసాడు. మరి నువ్వు మారుతున్నావా? బోర్న్ అగైన్ అన్నాము, దేవుని సంఘాల్లో పరిశుద్ధులు అంటున్నావు. మరి ఆ మార్పుకు తగిన విధంగా నువ్వు జీవించగలుగుతున్నావా? ఒకసారి ఆలోచించేయి. మెచ్యూరిటీ వస్తుందా నీకు? నువ్వు పుట్టినప్పటి నుంచి కూడా వయసు వచ్చే కొద్దీ రకరకాలుగా నీ జీవనం సాగుతుంది. బాల్య దశ, కౌమార దశ, యవ్వన దశ, ఇంకా వృద్ధాప్య దశ. ఈ దశలన్నీ దాటుకెళ్తాక దేవుడు నీకు అవకాశం ఇచ్చాడే. అభివృద్ధి ఉందే, నీ ఆస్తిపాస్తుల్లో, నీ యొక్క జీవితంలో అభివృద్ధి ఉందే. మరి ఆత్మ సంబంధంగా నీ అభివృద్ధి ఎలాగుందని దేవుడు అడుగుతున్నాడు. ప్రియమైన వాళ్ళ, మనం పుట్టినప్పుడు చిన్న బాలుగా ఉన్నాం. ఈ పిక్చర్ చూడండి. న్యాచురల్ బర్త్, రక్షింపబడ్డం అనేది అప్పుడు తెలియదు మనకి. అయితే కొంతకాలం అయిన తర్వాత యేసు ప్రభుని రక్షకుడిగా అంగీకరించాము, నూతన జన్మం పొందాం, బోర్న్ అగైన్ ఎక్స్పీరియన్స్లోకి వచ్చాం, రక్షింపబడ్డాం, నీటి ద్వారా బాప్తీసం పొందాం. ఆ జీవితం అలా గడుతుంది, నల్లని గీతలాగా అలా గడుస్తూ ఉంటుంది. మన ఆత్మ సంబంధమైన జీవితము పరిపూర్ణమైన తర్వాత మనము చనిపోయినప్పటికీ ఆ న్యాచురల్ డెత్ వస్తుంది. వచ్చినప్పటికీ మనం భయపడవలసిన అవసరం లేదు. ఎందుకంటే మన ఆత్మ, మన జీవము అన్నీ కూడా ఎవరి దగ్గర అయితే సేఫ్ హ్యాండ్స్లో ఉండాలో వారి దగ్గర అవి ఉంటాయి. కనుక దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:23-24 మీరు నవీన స్వభావాన్ని ధరించుకుని ఉండాలి. దేవుని పోలికగా మీరు సృష్టింపబడ్డారు. మీరు జాగ్రత్తగా, నీతిగా ఉండండి, యథార్థ భక్తి ఉండండి. నేను యథార్థమైన భక్తి లేకపోతే మీకు వాక్యాన్ని బోధించలేను. ఆసక్తిగా అనేకమైన సమస్యలున్నా, రోగాలున్నా, బాడీ సహకరించకపోయినా మీ ముందుకు నేను ఎప్పేర్ అవ్వలేను. నాలో క్రీస్తు నీతి ఉన్నది, భక్తి ఉన్నది, యథార్థమైన భక్తి. లోభం, డబ్బు సంపాదించుకోవాలి, జీవితానికి పని చేయాలి అనేటువంటి విధానంలో అయితే సంఘాన్ని 22 ఏళ్ళ నుంచి నేను నడపలేను. ప్రియమైన వాళ్ళ, నాలో భక్తి ఉన్నది, మరి మీలో కూడా భక్తి ఉన్నది ఖచ్చితంగా. లేకపోతే మీరు వాక్యాన్ని వినడానికి రారు. మీ ఆత్మ దురాత్మ చేత నడిపించే పక్షంలో అయితే మీరు ఆ టీవీల ముందుకో, లేదా సినిమాలో బయటకు పోయో, లేదా కరోనా వ్యాధికి గురైపోయో, లేదా ఏదో విధముగా మీరు నాశనమయ్యేటువంటి పాత్రలుగానే ఉంటారు. కానీ దేవుని మాటలు ఆలకించడానికి ఇష్టపడరు. ఎందుకంటే సాతాను ఒప్పుకోదు, దానికి వాడు లోబడి పోవాలి. ఇంకా చివరిగా మనము బాడీలోకి వద్దాం. చివరిగా మనకు సోల్లోకి వద్దాం.
మనం ముందుగా బాడీ చూసాం, స్పిరిట్ చూసాం, సోల్లోకి వస్తున్నాం మనం. ఈ సోల్ అనేది మనస్సు. ఈ మనస్సు భావోద్వేగాలను కలిగి ఉంటుంది. వ్యక్తిత్వం రకరకాలుగా ఇది మనల్ని నడిపించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. అయితే క్రీస్తు ముందు, క్రీస్తులో లేక పూర్వము మన ఆలోచన విధానాలు, అలవాట్లు వేరే వేరేగా ఉంటాయి. అయితే క్రీస్తులో వచ్చాక ఈ సోలు ప్రభు చేత అది బ్లెస్ చేయబడిన తర్వాత పాత స్వభావం పోవాలి. ఇక మీదట మనం పాపంలోకి వెళ్ళకూడదు. కొన్నిసార్లు ఇప్పటికీ కూడా పాపం చేస్తూనే ఉంటాం. అయినప్పటికీ ఆ స్పిరిట్ లీడింగ్ అనేది మనకు ఉండాలి ప్రియమైన వాళ్ళారా. రోమీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 15, 20, 23 ఏమంటాడంటే, నేను చేయనది నేను ఎరగను, నేను చేయనిచ్చించినది చేయక ద్వేషించినదే చేస్తున్నాను. చాలా మంది అంటూ ఉంటారు, నేను చేయాలి అనుకున్న దాన్ని చేయలేకపోతున్నాను, నేను ఒకటి అనుకున్నాను ఇంకోటి చేస్తున్నాను. పౌలు గారు ఏమంటాడంటే, అలా ఎందుకు చేస్తున్నానని కారణము నా యందు ఇంకనూ పాపమే నివసిస్తుంది, అందుకనే నేను అలా చేస్తున్నాను. కానీ నేను అలాంటి వాడిని కాదు. నాలో పాప 2:20 వచనంలో, నేను కోరని దానిని చేసిన యెడల దానిని చేయనది, అంటే నేను అనుకున్నది చేయలేకపోతున్నానంటే నాలో ఉన్న పాపమే చేస్తుంది, కానీ నేను ఒరిజినల్గా నేను అది చేయలేను. 22లో, ఆంతరంగ పురుషుని బట్టి దేవుని ధర్మశాస్త్రమందు నేను ఆనందించున్నాను. నా ఇన్నర్ మ్యాన్ ఎప్పుడు కూడా ధర్మశాస్త్రమందు ఆనందించుచున్నది. నా స్పిరిట్ ఎప్పుడు కూడా అది ధర్మశాస్త్రమందు ఆనందిస్తుంది. ఆ పాపం చేయాలనే కోరిక ఉందంటే సోల్ ద్వారా అది జరుగుతుంది. ఇంకా అలా జరగకుండా వేరొక నియమంలో నా అవయవాలన్నీ ఉన్నాయి, అలా లేకుండా నేను స్వాధీనపరుచుకొని నేను క్రీస్తులో ముందుకు పోతానన్న విధముగా ఇక్కడ రోమీలు రాసిన పత్రికలో 7వ అధ్యాయంలో మనం చూస్తున్నాం ప్రియమైన వాళ్ళారా. అంటే అందుకని దేవుడు ఏమంటాడంటే, యేసుప్రభు ఏమంటాడంటే, చేయగలిగి ఉండేది చేయలేకపోతే పాపమే అంటాడు, మేలు చేయగలిగి ఉండి చేయలేకపోతే పాపం అంటాడు. సో పాపం అనేది మనల్ని ఇప్పటికీ కూడా పట్టి పీడిస్తూనే ఉంటుంది. అయితే ఆత్మ ఎప్పుడు కూడా దేవుని చేత అనుసంధానము చేయబడే విధానంలో ఉంటే ఆ పాపం అంతా ఆటోమేటిక్గా అదే పోతూ ఉంటుంది ప్రియమైన వాళ్ళ. మనము చివరిగా ఒక డయాగ్రామ్ చూడబోతున్నాం. మన శరీరాల్లోనికి మన జీవము ద్వారా దేవుని యొక్క మాటలు, దేవుని రాజ్యం అంటే సంఘం, దేవుని శక్తి వెళ్ళేటట్టుగా చూడాలి. ప్రియమైన వాళ్ళారా, ఆలోచన చేయండి. మనలో ఉన్న పాపం పోవాలి అంటే, నూతన పరచబడాలి ఎప్పటికెప్పుడంటే, మన మైండ్ని, మన సోల్ని ఎప్పుడూ కూడా దేవుని మాటలు వినేటట్టుగా, చదివేటట్టుగా, ప్రార్థన చేసేటట్టుగా, ఫెలోషిప్ సహవాసంలో ఉండేటట్టుగా, ఇతర సహవాసాలతో ఉండేటట్టుగా మనం చేస్తూ ఉన్నట్లయితే మనలో నూతన స్వభావము అనుదినము పెంపబడుతూ ఉంటుంది. ఇప్పుడు ఈ యొక్క అప్పుడే మనం మార్పు చెందగలుగుతాం. అందుకనే రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనంలో అన్నాడు, ఈ లోక మర్యాదను అనుసరించొద్దు, దేవుని చిత్తం ఏదో తెలుసుకొని మీ మనస్సు మారి నూతన మొగట వలన రూపాంతరం చెందండి, ట్రాన్స్ఫర్మ్ అయిపోండి. పైనున్న వాటి మీదనే కాక కానీ భూ సంబంధమైన వాటి మీద కానీ మనసు పెట్టుకోకండి. ఇప్పుడు నూతన పరచబడతారంటే పైనున్న వాటి మీదే పెట్టుకోండి మనస్సు. అంటే మీ సోల్ పైన లగ్నం చేయండి పూర్తిగా. మనం పూర్తిగా చేయలేకపోతున్నామంటే మెల్లిమెల్లిగా చేయాలి, ఒకేసారి పర్ఫెక్షన్ వచ్చేది. భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకోకండి. ఒక్క అర్పణ చేత హెబ్రీ 10:14 అంటాడు, ఈయన పరిశుద్ధపరచబడి వారిని సదాకాలము సంపూర్ణులుగా చేస్తున్నాడు. హి హాస్ పర్ఫెక్టెడ్ ఫర్ ఎవర్ దోస్ హూ ఆర్ సాంక్టిఫైడ్. అంటే ఎవరైతే యేసు రక్తములో పరిశుద్ధపరచబడతారో వన్స్ ఫర్ ఆల్ ఆయన ఒకే అర్పణ ఇచ్చాడు. సదాకాలం వాళ్ళు పర్ఫెక్ట్గా ఉండేటట్టుగానే దేవుడు ప్రణాళిక ఉన్నదని మనం గమనించుకోవాలి ప్రియమైన వాళ్ళారా. మన దేహాలన్నీ కూడా, మన బాడీ అంతా కూడా దేవుని ఆలయం అని గుర్తుపెట్టుకోవాలి. మీ కొరింథీయులకు రాసిన పత్రిక 6:19 చివరిగా దేహం గురించి మాట్లాడుతున్నాం.
దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మక ఆలయమైనది. హోలీ స్పిరిట్ ఉండాలి, డెవిల్ స్పిరిట్ కాదు. మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టబడిన కనుక మీ దేహంతో దేవుని మహిమపరచండి. మనం అంతా కూడా ఇప్పుడు ఉదయకాలం వచ్చాం, దేహాలతోనే వచ్చాం. వీఆర్ వర్షిపింగ్ ది గాడ్. దేవునికి వందనాలు, దేవుని మహిమపరచాలి. ఇదే విధంగా మీరు బ్రతుకున్నంత కాలము కూడా మైండ్ కంట్రోల్ చేసుకుంటా ఉండాలి. మనస్సును స్వాధీనపరుచుకునేవాడు ధన్యుడు. మనస్సు స్వాధీనంలో ఉండాలి. మనస్సు స్వాధీనంలో లేకుండా వెచ్చలవిడిగా ఉంటే అనర్థాలకు దారితీస్తుంది. అందుకనే పూర్వం మీరు ఇప్పుడు పూర్వం చేసిన క్రియల వల్ల మీకు ఏమి లాభం కలుగుతుంది? పూర్వం మీరు చిలిపిగా ఉండేవారు కదా, వాటి గురించి సిగ్గుపడండి. వాటి అంతా మరణం. అయితే ఇప్పుడు మిమ్మల్ని జీవంలోనికి దేవుడు తీసుకొచ్చాడు. దేవుని ఆత్మ నియంత్రణలో మనం ఉండాలి. మన 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 యొక్క జీవము అది ఒక వాల్వ్ లాంటిది. ఆ వాల్వ్ ద్వారా దేవుని ఉద్దేశాలు, ఆ పరలోకపు ఆశీర్వాదాలు మన శరీరంలోకి వెళ్ళేటట్టుగా చేయాలి. ఇక్కడ చూడండి, ఇది ఈ డయాగ్రామ్లో ముగింపుకు వచ్చాను. స్పిరిట్ ఆత్మ, దేవుని ఆత్మ, వాల్వుల గుండా దేవుని ఆత్మ ద్వారా దేవుని వాగ్దానాలు, దేవుని ఆశీర్వాదాలు సోల్లోకి వెళ్ళాలి, అంటే మనసులోకి వెళ్ళాలి. ఆటోమేటిక్గా బాడీలోకి వచ్చేస్తాయి. మనలో చాలామంది ఆ విధంగానే ఉంటున్నాం. దేవునికి వందనాలు. అది నిరంతరము కంటిన్యూ చేయండి. ఈ బ్లూ కలర్ సొల్యూషను పరిశుద్ధాత్మను ప్రాణంలోకి పోనివ్వాలి, అంటే ఆ మనస్సులోనికి పోనివ్వాలి. ఆ మనస్సు ద్వారా బాడీలోకి కూడా వెళ్ళిపోవాలి. బాడీ డయాగ్రామ్లో ఉన్నట్టు ఎంప్టీగా ఉండకూడదు. అది కూడా ఈ స్పిరిచువల్ బ్లెస్సింగ్స్, ఈ దేవుని వాగ్దానాలన్నిటితో కూడా నింపబడి ఉంటే మీరు పరిపక్వత సాధించే విధముగా ఉంటారు. పాపపు స్వభావం పూర్తిగా మీలోంచి నాశనం అయిపోయేటువంటి విధంగా ఉంటుంది. చివరిగా రోమీలకు రాసిన పత్రిక 6:19 అంటాడు, మీ అవయవాలన్నింటినీ పూర్వము అపవిత్రకు మీరు అప్పగించారు, ఇప్పుడు పరిశుద్ధతగా అప్పగించండి. మీ అవయవాలని నీతికి దాసులుగా అప్పగించండి. పూర్వం చెడిపోయారు, అయితే ఈ క్రీస్తులు వచ్చారు కాబట్టి మీరు మీ అవయవాలను కూడా నీతికి దాసులుగా మీరు అర్పించండి అంటున్నాడు. గలితే 5:16-17 ఏమన్నాడంటే, ఆత్మానుసారముగా నడుచుకునండి, దేవుని ఆత్మ ప్రకారం నడిపింపబడండి. అప్పుడు మీరు శరీరేచ్ఛలు, పాపపు దుర్మార్గపు క్రియలు మీరు చెయ్యరు అని గలతీ 5:16 చెప్తున్నాడు. మనుష్యుల్లో ఉన్నటువంటి ఈ 3 విభాగాలు, ఆత్మ, జీవము, శరీరము, దేహం, విశ్వాసంలోనే ఉన్నాయి, మనలోనే కూడా ఉన్నాయి. అయితే స్పిరిట్ అనేది ఒక హార్ట్, గుండె లాంటిది. మన శరీరానికి గుండె ఎంత ఇంపార్టెంటో ఆ స్పిరిట్ లీడింగ్ అనేది మనలో ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆ స్పిరిట్ మన స్పిరిట్ని దేవుని స్పిరిట్తో నింపినప్పుడు, దేవుని ఆత్మతో నింపినప్పుడు మనలో అనేకమైన ఆత్మ ఫలాలు, గల్తీల్లో రాసిన పత్రికలో ఆత్మ ఫలాలు వస్తాయి. దేవుడు కూడా సంతోషిస్తాడు. సంఘం అభివృద్ధి పొందుతుంది ఆత్మ సంబంధంగా. మన బిడ్డలు ఆశీర్వదింపబడతారు. మన బిడ్డలకి ఈ వాక్యం అంతా కూడా వాళ్ళు కూడా అంగీకరిస్తారు. చాలా మంది అన్యులుగా ఉన్నప్పటికీ మన సంఘంలో వాళ్ళ బిడ్డలు ట్రూ క్రిస్టియన్స్ కంటే పర్ఫెక్ట్ క్రిస్టియన్స్గా అభివృద్ధి పొందుతున్నందుకు దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. మనక ఆ 3 విభాగాలు కూడా నిందారహితముగా, ఆయన రాకడ యందు నిందారహితముగా ఉండులాగన దేవుడు కాపాడుబడునుగా, దేవుడు మనల్ని కాపాడునుగా అంటున్నాడు. అంటే జీవము, శరీరము, ఈ యొక్క ఆత్మ, ఈ 3 కూడా క్రీస్తు రాకడ వరకు కూడా నిందారహితముగా ఉన్నట్లు దేవుడు మీకు కృప అనుగ్రహించునుగా కానీ దేవుడు చెప్తున్నాడు. ఆ విధముగా ఉండలాగిన దేవుడు మనల్ని అందరినీ కూడా బహుగా దీవించి ఆశీర్వదించునుగాక.